హాయ్ హలో ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని చదువుతున్నాను, వినండి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడి ఉంది. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఈ ఉదయం నీకు ఇస్తున్నటువంటి ఒక మంచి వాగ్దానం ఏంటంటే, దేవుడు మన మధ్యలో నివాసం చేయడానికి వస్తాను అంటున్నాడు. ఆయన మన మధ్యలో నివాసం చేస్తే మనకేం కలుగుతుంది? దుఃఖమా? కాదు, సంతోషం. అక్కడ భక్తుడి మాటల్లో మనకి తేటపరుస్తున్నటువంటి లేఖన భాగాలు మనం చూస్తున్నాం. ప్రభువు మన మధ్యలో నివాసం చేస్తే మన జీవితాల్లో దుఃఖం కాదు, సంతోషం. సంతోషం అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ప్రియ దైవజనమా, ఈరోజు నా ఉదయం నిండార ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఆయన మన మధ్యన, ప్రభు అయిన యేసు మన మధ్యన నివాసము చేయబోతున్నాడు. దాని ద్వారా నీ దుఃఖ దినములు సమాప్తమవబోతున్నాయి. నీ కన్నీరు, నువ్వు దేని నుండి ఏడుస్తున్నావో ఆ నిట్టూర్పంతా, దుఃఖమంతా పోబోతుంది యేసు నామములో. నన్ను నమ్ముతున్నావా? నమ్మాలండి. వాక్యం అండి, వాక్యం అండి. ఇది కథ కాదండి, కథలు కాదండి, వాక్యం. జీవ గ్రంథములో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పలుకుతున్న వాక్యం. ఇది కథ కాదు. ఆయన మన మధ్య ఉంటే, మనతో ఉంటే, మనలో ఉంటే, మన ఇంటిలో ఉంటే, అసలు ఆయన మనతో నివాసము చేస్తే ఏమండి, మారా వంటి అనుభవాలు, కన్నీటి వంటి అనుభవాలు, యుద్ధము వంటి అనుభవాలు ఇవేవి మన జీవితంలో ఉండవండి. సంతోషం అండి. చదివాం కదా ఇప్పుడే, సంతోషముగా ఉండండి, నేను మీ మధ్యన ఉంటానని ప్రభు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. సంతోషమే సమాధానమే కదా, ఆ పాట మనందరికీ తెలుసు. కాబట్టి మనకి నిండార ప్రభు సంతోషం ఇవ్వబోతున్నాడు. ఎలాగో తెలుసా? ఆయన మన మధ్యన నివసించి, ఆయన మన మధ్యన నివసిస్తే మనకు ఆ సంతోషం వస్తుంది. ప్రతి బాధ, నిట్టూర్పు, మారా అనుభవాలు, యుద్ధ వాతావరణాలు, టెన్షన్, ప్రెజర్స్ ఇవన్నీ దేవుడు తీసేస్తాడు. ఆయన మన మధ్యలో ఉంటాడు. నీకు చెందవలసిన, నీకు రావలసిన మహిమ, ఆ సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ మాట నమ్మిన వారందరూ నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయం నీ ప్రజలతో మీరు మాట్లాడారయ్యా. నిలువెత్తు మార అనుభవాలు, యుద్ధ అనుభవాలు, కన్నీటి అనుభవాలే మాకు కనబడుతున్నాయి అయ్యా. మీరు ఈ సందర్భాన్ని చూశారు అయ్యా. మీరు ఆకాశం మందు ధవలవర్ణ సింహాసనం మందు కూర్చొని మా పరిస్థితినంతా మీరు చూసి మీరు మాట్లాడుతున్నారు. ఈ ఉదయం నేను మీ మధ్యన నివాసం చేస్తాను, దాని ద్వారా మీకు సంతోషము కలుగుతుంది అని మీరు చెప్పినందుకు స్తోత్రమయ్యా. మా జీవితాల్లో సంతోషం లేదు అని మీరు గుర్తించారు నాయన అయ్యా. దేని ద్వారా మేము సంతోషించట్లేదని మీరు గుర్తించారయ్యా. సంతోషము కలిగే పరిస్థితులు మా జీవితంలో అయ్యా లేవని మీరు గుర్తించారు. అందుకే మీరు మా మధ్యన నివసిస్తానని చెప్పారు. మీరు మా మధ్యన నివసిస్తే నిట్టూర్పు, దుఃఖము పోయి సంతోషము కలుగుతుందన్నారు. అందుని బట్టి నేను స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తున్నాను. ఈ దినచర్య అంతా, ఈ రోజంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదంగా ఉంచి నడిపించమని యేసు పరిశుద్ధ దివ్య శక్తి ప్రభావము సుందరము కలిగిన నామములో అడిగి వేడుకొనిచున్నాము స్వామి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దైవజనమా, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నా దాకా పంపించండి. మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మెయిల్ వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి నీ కృప వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.